30,000 మంది ఆడబిడ్డలు మాయమైపోయారు రాష్ట్రంలో, పట్టించుకోలేదు. ప్లస్ వాలంటీర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వ్యభిచారం వైపు తీసుకెళ్లిపోయారు ఒంటరి మహిళల్ని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఆరోపించడం. ఆ తర్వాత చూస్తే అవన్నీ మామూలు కేసులు, అందులో 1,200 కూడా లేవు. ఫైనల్ గా చాలా మంది వెనక్కి వచ్చేసేసారు అన్నటువంటిది అదంతా తర్వాత కాలంలో చెప్పుకొచ్చారు. అదంతా అయిపోయిన చరిత్ర. అయితే పవన్ కళ్యాణ్ ఆనాడు ఆడపిల్లల్ని అడ్డుపెట్టి పదే పదే, ఈవెన్ సుగాలి ప్రీతి అంశం కూడా పదే పదే చెప్పుకొచ్చారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు అసలు నోరు మెదపటం లేదు అన్నది వైసీపీ విమర్శిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇంకొక అవకాశం దొరికింది. తమ బిడ్డ కనిపించడం లేదని తమకు న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ సభలో ప్లెకార్డు పట్టుకుని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడం అన్నటువంటిది అందరికీ కనిపించింది. ఈ నెల 8వ తేదీ నుంచి తమ కుమార్తె 14 ఏళ్ల అమ్మాయి కనిపించడం లేదని పోలీసులు ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బంధువులు ఎయిర్పోర్ట్ బయట పవన్ రాక కోసం ప్లెకార్డులు పట్టుకుని నిరీక్షించారు. విమానాశ్రయం వద్ద పోలీసులు అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం.